హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ వ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇదైతే శనివారం రోజు తీసిన వీడియో. ఇంకా రోజు 10 నుంచి అయితే స్టార్ట్ చేసిన అండి. ఇంకా మస్తు అసలు ఎండాకాలం వచ్చేసింది కదా, అసలు మస్తు వేడి అవుతుంది, ఘోరంగా ఎండలు కొడుతున్నాయండి. ఇప్పుడే ఇట్లా కొడితే ఇంకా ఏప్రిల్ మే ఎంత ఘోరంగా ఉంటాయేమో. అసలు మా పైన మాది రేకులు ఇల్లు అన్నట్టు బాగా వేడి ఉంటుంది. ఇంకా నేను ఈ వేడికి ఇంకా డ్రెస్సులు వేసుకొని పని చేయాలంటే నాకైతే సుక్కలు కనబడతాయి. నేను అందుకే ఎక్కువ శాతం నైటీలు వేసుకొని పని చేసుకుంటా. కానీ ఇక వ్లాగ్ పెట్టక చాలా రోజులు అవుతుంది. ఎప్పుడు చూడు నైటీ మీదనే వీడియోస్ వస్తున్నాయని వాళ్ళ డ్రెస్ వేసుకున్నాను, ఈ డ్రెస్ వేసుకున్నా. కానీ నాకు ఎందుకు ఈ డ్రెస్ నచ్చలేదండి. బాగా పెద్దగా అనిపిస్తుంది, చూడడానికి ఎంతో పెద్దగా ఉన్నా నేనైతే. అసలు నాకు చిన్న డ్రెస్సే, కొంచెం ఇట్లా కట్స్ డ్రెస్సే ఇష్టం ఉంటుంది. నాకు ఇట్లా అంబ్రెల్లా కటింగ్ డ్రెస్సులు నచ్చాయండి. ఫస్టే కొంచెం ఇక బాగా కొద్దిగా లావు కనబడుతుంది ఇలాంటి డ్రెస్సులలో. అందుకే నేను ఇలాంటి అస్సలు నేను వేసుకుని, నాకు కొంచెం పల్చగా ఉండేటి ఇష్టం డ్రెస్సులు. కాటన్ క్లాత్ కాకుండా మన పాలిస్టర్ క్లాత్ అంటారు, ఆ డ్రెస్ అయితే నాకు మంచిగా కనబడుతుంది అండి. ఇట్లాంటివి నాకు ఇది కాటన్ ఏం కాదు, పాలిస్టర్ క్లాత్, సింథటిక్ పాలిస్టర్ అంటారు, సింథటిక్ క్లాత్ అండి. అలాంటి డ్రెస్సులే నాకు ఇష్టము. ఇది ఏంటంటే చూడడానికి బాగుంది, కలర్ కాంబినేషన్ బుక్ చేసినా కానీ ఎందుకు పెద్దగా వచ్చిందండి. అసలు ఘోరంగా పెద్ద పొడుగు ఉంది నాకు బాగా. మళ్ళీ కట్ చేపిద్దామా అంటే ఎందుకు లేగా ఉండండి, మా పాప కూడా పెద్దగా ఉంటుంది, పొడుగే ఉంటుంది కదా, తను వేసుకుంటుందని ఉంచిన. ఈరోజు ఒకసారి వేసుకుందాం, సాటర్డే కదా ఎట్లుంటుందో, ఫస్ట్ టైం ఒకసారి వేసుకుని చూద్దామని వేసుకుంటే నాకు ఎందుకు నచ్చలేదండి. సరే ఎట్లనో ఉంచుకున్న రోజు, కానీ ఇక ఇంకోసారి వేసుకొని అనిపించింది. ఎందుకు ఎంత పాత డ్రెస్ అయినా నాకు నచ్చితేనే వేసుకోబుద్దుతుందండి. ఎంత కొత్త డ్రెస్ అయినా నచ్చితే అది ముట్టను కూడా ముట్ట. ఈ డ్రెస్ ఇక నేను చూడండి అసలు వేయను కూడా వేయను నేను. ఇలాంటివి నాకు అస్సలు ఇంత పొడుగు ఉంటుంది, అంత ఎందో లావు కనబడుతున్నాం బాగా. ఫస్టే కొంచెం లావు ఉన్నప్పుడు కొద్దిగా వేరేలాగా వేసుకుంటేనే సెట్ అవుతుంది. ఇక బయట అయితే ముగ్గు వేసినండి, ఏదో చిన్న చిన్నగా వేసిన, అప్పటికి ఎండ కొడుతుంది కదా అని. ఇక్కడ ఇక కడపకైతే ముగ్గులు వేస్తున్నా, పసుపు పెట్టి ఇక మంచిగా బియ్య పిండితోటి ముగ్గు వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా. అసలు ఎంత చెమటలు వస్తున్నాయి చూడండి నాకైతే. ఇంకా తర్వాత ఈ పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో పని అయితే అంతా చేసుకున్నాండి. నిన్న వీడియో పెట్టలే, మొన్న వీడియో పెట్టలే, అసలు రెగ్యులర్గా వీడియోలు పెట్టేద్దాం అనుకుంటే నాకు ఎందుకో వీలు కావట్లేదండి. మొన్న ఒక స్టోరీ చెప్పినాను పెడితే, ఇక నేను ఆ స్టోరీ కూడా ఇప్పుడు చెప్పానండి. ఎందుకంటే ఏదైనా నేను చెప్తే మీరు వింటే దానికి ఏదైనా కామెంట్స్ వస్తే మనకు మంచిగా అనిపిస్తుంది. ఇక నేను పెట్టింది నేను ఒక్కదాన్ని చెప్పుకుంటూ పోయినట్టు అనిపించింది నాకు. అందుకని నేనైతే ఈరోజు ఇప్పుడు అంతలో పెట్టి చెప్పనండి. అది ఎట్లా అంటే కొంచెం బాగా మంచిగా ఫాలోవర్స్ వచ్చిన తర్వాత అప్పుడు చెప్తామని అయితే డిసైడ్ అయినా. ఇప్పుడు నార్మల్గా వ్లాగ్స్ వస్తుంటాయి, మన సాయంత్రం కూడా షార్ట్ వీడియో పెడతానండి ఒకటి. ఈరోజు అయితే ఆ రోజు అయితే పూజ అంతా అయిపోయాక ఆ రోజు ఏం కర్రీ చేసిన అంటే పప్పు చేసిన. ఇక శనివారం కదండి, పప్పు టమాటా చేసి అనుకుంటా, చూడాలి మరి తర్వాత ఏమొస్తుందో వీడియోలో. నాకు తెలిసి అయితే నేను పప్పు చేసిన అనుకుంటున్నా, ఏమో గుర్తులేదండి. ఈరోజు మండే కదా, మొన్ననే తీసినా కానీ ఇక నాకు గుర్తులేదు. నిన్న ఒక ఊరికి వెళ్ళినా అండి, అక్కడ కూడా వీడియో తీసిన, అది రేపు పెడతా. పప్పేనండి కరెక్ట్, పప్పు టమాటానే వండినా నేను. కొంచెం డౌట్ వచ్చింది నాకు, అందుకని ఇంకా పప్పు టమాటా చేసుకుంటూ ఇటు వంట చేస్తున్నా. ఆ రోజు 2 పనులు. ఇక దీపం నేను మెల్లగానే ముట్టిద్దామని ఇటు ముగ్గులు వేసుకుంటూ అటు వంట చేసుకుంటూ దేవుని దగ్గరికి అన్నీ రెడీ చేసుకుంటూ వంట ఇటు ఒకటేసారి పనికి, ఇటు పప్పు అయింది, అటు పూజ అయిందండి. ఇంక అయిన తర్వాత ఇల్లు అయితే కొంచెం మిస్సిగా అయింది. తర్వాత బోళ్ళని బయటేసి ఇంక ఎండకేం బోల్ తోమలేదండి. ఇక సరే అని ఇంకా పప్పు కూడా నేను చాకుతోనే కట్ చేసిన టమాటాలు. ఆ రోజు ఇక కత్తిపీటతో కట్ చేయాలంటే మళ్ళీ కింద కూర్చొని చేయాలి. ఎట్లవుతుందో పప్పే కదా, కొంచెం ఎక్కువ తక్కువ ఇట్లా కరెక్ట్ పోయకుండా ఒక టమాటాలు 4 ఒక్కలు వేసినా కూడా ఉడుకుతాయని. ఎందుకంటే టమాటాలు చిన్నగానే ఉన్నాయి, బాగా పెద్దగా ఉంటేనే నేను ఇక కత్తిపీటతోటి పోస్తా. ఈ డ్రెస్ చూసిరు కదండి, హ్యాండ్స్ కూడా ఫుల్ వచ్చినాయండి నాకు. అసలు నాకు 3/4 హ్యాండ్స్ ఉండాలి. కట్స్ డ్రెస్ అయితే నాకు బాగా ఇష్టం. అట్లా ఇట్లా ఫుల్ హ్యాండ్స్ డ్రెస్సు ఇట్లయితే నాకేదో అస్సలు నచ్చలేదండి నాకైతే నిజంగా. అసలు నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ కూడా ఇవ్వబుద్ది కావట్లేదు నా డ్రెస్ నేనే చూసుకుంటూ కూడా. ఎందుకు అసలు, కానీ ఎందుకు మంచిది డ్రెస్ వేసుకొని అంత కష్టపడి వీడియో తీసినా కదా, పెట్టకపోతే ఎట్లా అని పెడుతున్నా తప్ప, లేకపోతే నేను పెట్టపోదునండి ఈ వీడియో. నాకు నచ్చిన డ్రెస్ అయితేనే వీడియో పెడతాను నేను, లేకపోతే నేను పెట్టపోదును. ఇంకా రోజు అయితే పప్పు టమాటా అయితే ఎంత ఘోరంగా ఉన్నదంటే, అంటే తినడానికి ఓకే బాగుంది, నాకు అట్లా నచ్చదండి వట్టి పప్పు. ఇంకా అందులో నేను
కరివేపాకు వేయలేదు, కొత్తిమీర వేయలేదు. నాకైతే అసలు వంట చెయ్యనే బుద్ధి కాలేదండి ఆ రోజు. నేను అట్లా వండనండి. పప్పు మంచిగా కుక్కర్లో వేసి, పప్పు టమాటా మంచిగా జీలకర్ర ఎల్లిపాయలు దంచి కుక్కర్లో వేసి, తర్వాత కరివేపాకు ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర వేసి మంచిగా పోసి పెడితే నేను తింటా తప్ప గిట్లా ఎట్లా పడితే అట్లా పోసి వండితే నా వల్ల కాదండి. ఇంకా ఆ రోజు అయితే చూసిరు కదా నాకు ఎన్ని చెమటలు వస్తున్నాయి. మేము పైన రేకులండి. ఇంకా మాకెంత వేడి ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఇక జూన్ ఏప్రిల్ మే వచ్చేలోపు నేను ఎట్లా అవుతామంటే ఇక మేము బాగా అలసిపోయి ఇట్లా వేడికి వస్తారు చూసిన పాపం పనులు చేసి ఎండలా ఆ టైప్ అయిపోతామండి మేము. అంటే మేము చేసేది అంతే, కాకపోతే ఇంకా ఘోరంగా అయిపోతాం అన్నట్టు మనుషులు నల్లగా అవుతాం. ఇక చూడండి ఇప్పటికే ఆల్రెడీ అయినాం కానీ ఇంకా అవుతాము. ముఖం చూడండి నాకైతే ఎప్పుడు చూడు ఇక చెమటనే ఉంటుంది. ఇక మా షాప్కి వెళ్ళి ఆ రోజు షాప్కి వెళ్ళినా అండి. షాప్కి వెళ్ళి నైటీలు తెచ్చుకుందామని పోయినా కానీ నాకు ఎందుకు ఇక వేరే నైటీలు వస్తాయట, అందుకని ఆ రోజు తీసుకోలేదు. ఎండాకాలం కదా మంచి ఒక 4 నైటీలు తీసుకుంటా కొత్తవి తీసుకొని అవి మంచిగా విండేసిన తర్వాత కుట్లు వేసుకొని ఎండాకాలం మీద ఇక 4-5 నైటీలు ఇక వాడాలండి. ఇంకా మీ కూలర్ చేపిలే, కూలర్ ఖరాబ్ అయిందండి. కూలర్ చేయించుకోవాలి. ఎందుకు నైట్ అయితే అస్సలు నిద్ర రావట్లేదు. ఇంకా పొద్దున సాయంత్రం స్నానాలు చేయాలి. ఇక కూలర్ చేయించుకుంటేనే మనకు నైటు మళ్ళీ మేము తలుపులు పెట్టి ఉంచినాం అనుకోండి, ఇట్లా తలుపు తీయంగానే ఇట్లా పొగలు వస్తుందండి ఇంట్లోకి వెళ్ళి బయటికి. తలుపు తీసి పెట్టుంటే ఏం కాదు. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుడు కూడా కరెంటు మన ఫ్యాన్ బంద్ చేసి ఇస్తున్నానండి. మస్తు ఉడకపోతుంది నాకైతే. అందుకే ఇక మరి ఎట్లా చెప్తున్నానేమో అంత ఇంట్రెస్ట్గా అయితే చెప్పట్లేదు అనిపిస్తుంది ఈరోజు. నాకు చెప్పబుద్ధి కావట్లేదు ఎందుకో. ఇక కొన్ని వాటర్ అయితే ఇప్పుడు పూజ అయిపోయినాక ఇక అక్కడ వాటర్ కూడా తాగేస్తాండి. ఈ టైంలో ఇక ఫ్రిడ్జ్కే తెలుసు నాకే తెలుసు అండి, అంత తాగుతా వాటర్ నేనైతే. అంటే ఊరికే చల్లటి నీళ్ళే, మళ్ళీ రంజాన్ కూడా తాగాను ఫ్రిడ్జ్. ఇంకా అసలు నేను ఐస్ గడ్డలు కూడా తింటానండి. మస్తు ఐస్ గడ్డలు తినేదాన్ని ఇదివరకు, ఇప్పుడు తినట్లేదు లేను కానీ చాలా ఇట్లా ఐస్ గడ్డలు గ్లాసులో పెట్టుకొని గిన్నెలో పెట్టుకొని అది తీసి బయట తీసి దాన్ని పగలగొట్టి ముక్కలు నవ్వులు మింగుతా అండి. నాకు బాగా ఇష్టం ఐస్ గడ్డలు తినడం అంటే, కానీ అట్లా తినొద్దంట, వేడి చేస్తుందట బాగా. అందుకే ఇక తినడు బంద్ చేసిన ఐస్ గడ్డలు తినడు. ఇక పూజ అయిపోయిన తర్వాత దండం పెట్టుకొని కొన్ని వాటర్ తాగి ఇక కొంచెం చాయ్ కూడా తక్కువ చేసిన అండి ఈ మధ్యలో. రోజుకి ఒకటేసారి తాగుతున్నా. మార్నింగ్ ఒకసారి, సాయంత్రం ఒకసారి అంతే. ఇంత ముందు కంటే చలికాలం కాబట్టి ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు టీ తాగినా కానీ ఇప్పుడు అస్సలు తాగుతలేనండి. నాకు కూడా ఎందుకో నచ్చట్లేదు. ఇక పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి తాగాలని ఫిక్స్ అయినా. 3 days అవుతుందండి అంతే. నిన్న ఊరికి వచ్చినాక కూడా తాగుతా అనుకున్నారు కానీ నేను తాగలేదండి. తాగనని అనుకున్నప్పుడు ఇక ఉన్నప్పుడు ఉండాలి కదా, అందుకని నేను తాగలేదు. ఇంకా అక్కడ మంచిగా దండం పెట్టుకొని వచ్చి కొన్ని ధూప్ స్టిక్స్ తీసుకొచ్చిండండి. అన్నీ కొత్తేనండి ఆ రోజు. మంచిగా అనిపించింది నాకు. అట్లా అన్ని సీలీ తీసి ముట్టిస్తుంటే మస్తు అనిపిస్తుంది నాకైతే అన్నీ. ఇంక ఇవాళ కూడా నూనె తెప్పించినండి, చిన్నది తెప్పించిన. అట్లా ఎందుకో ఒకటేసారి పెద్దది తెప్పి బుద్ధి కాలే, చిన్నది అయితే తెప్పి. పెద్దది ఉంటే బాగా వేస్ట్ చేస్తాను నేను, అందుకే చిన్నది ఉంటే అయ్యో కొంచెం ఉండాలి. బయట తులసి చెట్టు కాడ దీపం పెడతా అండి, నాకు బాగా ఇష్టము. ఆ గాలికి ఏమవుతుందంటే దీపం పోతుంది. మళ్ళీ ఎన్నిసార్లు ముట్టించినా ఊకే పోతుందండి. మళ్ళీ ఊకే పిట్టలు అయ్యటి వచ్చి ఇట్లా ప్రసాదం పెడతాయి కదా అక్కడ, అవి తిందామని వస్తున్నాయి. అవి తాకి ఊకే నూనె వారు వస్తున్నాయి అండి. కింద నూనె అంతా వేస్ట్ అవుతుంది. మళ్ళీ అక్కడ కింద అంతా మరక అవుతుంది చెట్టు దగ్గర. అందుకనే ఇక బయట దీపం పెట్టడొద్దు. బట్ మళ్ళీ పిల్లి వస్తుందండి. పిల్లి కూడా అంత నూనె అంతా తాగుతుంది. అసలు ఇదేందో వెరైటీగా నాకు అర్థం కావట్లేదు. అందుకే బంద్ చేసినండి. ఇక ఓన్లీ ఉదబత్తీలు పెట్టి ప్రసాదం పెట్టి దండం పెట్టుకుంటాను. ఎప్పుడన్నా ఫ్రైడే నాకు పెట్టబుద్ధి అయినప్పుడు పెడదామని అయితే అనుకున్నాండి. ఇక్కడ విషాణములకు కూడా నేను మంచిగా రాగి చెంబులో వాటర్ పోసుకొని అందులో అక్షంతలు, పసుపు, కుంకుమ, గంధం వేసి ఒక్కొక్క ఎర్ర పూలన్నా తెల్ల పూలన్నా పచ్చ పూలన్నా ఏ పువ్వులు ఉంటే ఆ పూలు వేసి ₹1 బిల్లు వేసి మంచిగా మండే రోజు గురువారం రోజు తీస్తానండి. ఇంతకుముందుకైతే రోజు తీసేదండి. అక్కడ నేను ముగ్గు ఎందుకు చూపించలేదంటే నేను ముగ్గు తప్పేసిన అండి. కన్ఫ్యూజ్ అయ్యి అస్సలు నేను మంచిగా వేయలేదు, మొత్తం తప్పేసిన. అందుకే చూపించలేదండి, లేకుంటే చూపించేదాన్ని. ఎందుకో ఆ రోజు నాకు ముగ్గు అస్సలు వేయబుద్ధి కాలేదండి. ముగ్గు వేయబుద్ధి కావట్లేదు. పప్పు కూడా చూసారు కదా, ఉప్పు కారం తప్ప ఏమీ వేయలేదండి అందులో అయితే.
ఒక్కోసారి అట్లా అనిపిస్తుంది. పూజ మాత్రం మంచిగా చేసినా కానీ బయట అయితే నేను కెమెరా పెట్టుకొని ముగ్గిస్తున్నా కదా, మరి ఎట్లొస్తుందో ఏమో. నాకు డ్రెస్ కరెక్ట్ ఫస్ట్ ఒకసారి ముగ్గేసిన అండి ఆల్రెడీ కెమెరా పెట్టుకుని ముందు. అసలు డ్రెస్ సరిగ్గా రాలేదు, అంటే ముందు అంత మంచిగా వల్లేదు, ఇక నాకు నచ్చలేదు, అది డిలీట్ చేసిన. మళ్ళీ అట్లనే వేసేసరికల్లా డ్రెస్ ఎట్లుందో ఏమో, సరిగ్గా వస్తుందో రావట్లేదు అని టెన్షన్కి నేను అట్లనే కిందికే చూసుకుంటూ వేసేసరికల్లా ముగ్గు అంతా పోయిందండి, కన్ఫ్యూజ్ అయిపోయింది. అందుకనే చూపించలేదు. మళ్ళీ వేసినాక ఇప్పుడు మళ్ళీ ఎవరు దుడపాలి, అప్పటికే ఎండ కొడుతుంది, మళ్ళీ అంత ఉసుకు ఉసుకు అవుతుంది, నాకు ముగ్గు అంతా తెల్ల తెల్లగా అవుతుంది, మంచిగా గడిగిన కదా అని అట్లనే ఉంచి ఇక మీదకి వెళ్ళి కొంచెం పసుపు కుంకుమ పెట్టి పూలు పెట్టినండి కనబడకుండా. మధ్యలో మిస్టేక్ అయింది, అందుకనే ఇంకా చూసిరు కదా పూజ అయిపోయినాక ఎన్ని చెమటలు వచ్చినాయి అంటే నాకు ఘోరంగా చెమటలు చూసిరు కదా. ఇంకా చున్నీ ఉంటే అట్లా చున్నీతో దూడ్చుకోవద్దండి, నేను దూడ్చుకుంటున్నాను కానీ ఆ చున్నీతో దూడ్చుకున్న తర్వాత నాకు ఆ క్లాత్ పాలిస్టర్ కదా మొత్తము ఏమైంది సింథటిక్ కదా, మొత్తం ముఖం మండిందండి. అందుకే దిగొద్దు అనిపించింది. కుంకుమ ఈ డ్రెస్కు కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది కానీ నాకు ఎందుకో సెట్ కాలేదు డ్రెస్సు. ఇంకొంచెం హైట్ ఉండి కొద్దిగా బక్కగా వాళ్ళకైతే బాగుంటుందండి. నేను కొంచెం పొట్టిగా ఉండి లా ఉండేసరికి నాకు ఈ డ్రెస్సు సెట్ కాలే అనిపించింది. చూసిరు కదా అక్కడ చూసిరండి. ఇప్పుడే నేను ఛాయ్ బంద్ చేసిన అని చెప్పిన మీకు. అక్కడ ఛాయ్ ఉంటే వేసుకొని తాగుతుందండి. ఇది ఎప్పుడంటే శనివారం, అంటే ఇవాటి నుంచి తాగుతలేనండి, సండే రోజు నుంచి తాగుతలేను అంతే. ఆయన అయితే కొంచెం అంటే నేను అప్పుడు ఏం చేస్తానంటే కొంచెం ఉంటే కూడా మళ్ళీ పెట్టుకునేదాన్ని, అంత కొంచెం సరిపోదని. ఇవాళ ఏం చేసిన అప్పుడు ఏం చేస్తున్నా ఎంత ఉంటే అంతే ఇంకా వేడి చేసుకుని అయితే తాగిస్తున్నా. అక్కడ విభూది అయితే పెట్టుకున్నా. నాకు విభూది పెట్టుకోవడం చాలా ఇష్టం అండి. మంచిగా పసుపు కుంకుమ పెట్టుకుని గంధం అవన్నీ పెట్టానండి ఎండాకాలం, ఎందుకంటే ఎట్లయినా చెమటకు కుంకుమ అంతా పోతుంది, ఆ కుంకుమ అంతా మొహం నిండా అవుతుందని నేను పెట్టానండి. జస్ట్ కుంకుమ కొంచెం పెట్టుకొని ఒక ఫ్రైడే వస్తేనే కుంకుమ పెట్టుకొని కొంచెం విభూది పెట్టుకుంటే ఇక తర్వాత ఏం బొట్లు అయితే పెట్టానండి. నేను ఇక ఓన్లీ స్టిక్కర్ పెట్టుకుంటా అంతే. ఇక చూసి కదా వాటర్ అయితే చల్లటి నీళ్ళు అండి అవి. ఇప్పుడు అవి చూస్తున్నా నేను మళ్ళీ ఇక్కడ కూడా తాగుతున్నా, నాకు అంత ఇష్టము చల్లటి నీళ్ళు, ఫ్రిడ్జ్ వాటర్ అంటే. ఇక వచ్చి ఇంటి ముందు రూమ్లో కూర్చొని టీవీ పెట్టుకొని ఫ్యాన్ వేసుకొని అయితే ఎల్లిపాయలు తీస్తున్నానండి. ఇంకా పప్పులకు పోసన్న పెట్టాలి కదా అని అన్నయ్యను పాలకూర పప్పు అన్న, మెంతికూర పప్పు అన్న, చుక్కకూర పప్పు, గంగబాయల కూర పప్పు అయితేనే నేను తింటా కానీ అట్లా ఉట్టి పప్పు అయితే నా వల్ల కదండి తినుడు, అస్సలు తినలేను నేను. ఇంకా ఎల్లిపాయలు పొట్టు తింటుందా పప్పు పూసి పెట్టి ఇక బియ్యం పెట్టేసి చార్జ్ చేసినండి. ఆ రోజు షార్ట్ వీడియో కూడా పెడతా సాయంత్రం చూడండి. అది ఫ్రైడే మినీ వ్లాగ్ అని తీసినండి, ఆ రోజు లాంగ్ వీడియో షూట్ చేయలేదు. మొన్న కూడా నేను షార్ట్ వీడియో పెట్టినండి, మంచిగా సాటర్డే స్పెషల్స్. ఆ రోజు కర్రీస్ బాగుండే అని నేను పప్పు అట్లా ఇంట్రెస్ట్ లేకుంటుండేనండి. నేను తినేదైతే మంచిగా ఉందును. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై, టేక్ కేర్.